ఓజోన్ పొర భూమి స్ట్రాటోస్పియర్లో ఉన్న ఒక రక్షణ కవచం. సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అల్ట్రావైలెట్ రేడియేషన్ను ఫిల్టర్ చేస్తుంది. ఈ పొర లేకపోతే యూవీ కిరణాలు మానవులలో స్కిన్ క్యాన్సర్, కంటి శుక్లాలు, పర్యావరణంలో మార్పులు, పంటలు, సముద్ర జీవరాశులకు నష్టం కలిగిస్తాయి. 1980లలో ఓజోన్ పొరలో రంధ్రాలు, ముఖ్యంగా అంటార్కిటిక్పై క్లోరోఫ్లోరో కార్బన్స్ వంటి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ ఓడిఎస్ల వల్ల ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ను ప్రపంచ దేశాలు తీసుకువచ్చాయి. ఇది సిఎఫ్సిఎస్ ఇతర ఓడిఎస్ ఉత్పత్తిని బ్యాన్ చేసింది. తాజాగా వరల్డ్ ఓజోన్ డే సందర్భంగా వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ WMO ఓజోన్ పొర కోలుకుంటోందని తన బులెటిన్లో వెల్లడించింది. 2024లో అంటార్కిటికా మీద ఏర్పడిన ఓజోన్ రంధ్రం గత కొన్నేళ్ల కంటే చిన్నదిగా నమోదైందని, దాదాపు 4 దశాబ్దాలుగా జరుగుతున్న అంతర్జాతీయ సహకారం ఫలితంగా ఈ పురోగతి సాధ్యమైందని స్పష్టం చేసింది. ఈ సంవత్సరం తక్కువ ఓజోన్ క్షీణత సహజ వాతావరణ కారణాల వల్ల జరిగిన దీర్ఘకాలంలో కనిపిస్తున్న సానుకూల ధోరణి మాత్రం అంతర్జాతీయ చర్యల విజయాన్ని ప్రతిబింబిస్తోందని WMO ఓజోన్ బులెటిన్ 2024లో పేర్కొంది. 2024 సెప్టెంబర్ 29న అంటార్కిటికా ఓజోన్ రంధ్రం గరిష్ట స్థాయిలో 46.1 మిలియన్ టన్నుల ఓజోన్ లోటుతో నమోదై 1992లో మాంట్రియల్ ప్రోటోకాల్ అమల్లోకి వచ్చినప్పటి నుండి 7వ చిన్న రంధ్రంగా రికార్డు అయ్యింది. తక్కువ ఓజోన్ క్షీణతకు సహజ వాతావరణ కారణాలు, స్ట్రాటోస్పియర్లో అసాధారణ టెంపరేచర్, విండ్ ప్యాటర్న్లు కొంతవరకు దోహదపడ్డాయి. 2023లో ఓజోన్ రంధ్రం 53 మిలియన్ టన్నులతో పోలిస్తే 2024లో 46.1 మిలియన్ టన్నులు తక్కువగా ఉంది. ఇది స్థిరమైన రికవరీని ప్రతిబింబిస్తోందని WMO వెల్లడించింది. ఓజోన్ పొర 2040 నాటికి అంటార్కిటిక్లో, 2066 నాటికి ఆర్కిటిక్లో 1980ల స్థాయిలకు చేరుకుంటుందని తెలిపింది. ప్రతి ఏటా సెప్టెంబర్ 16న వరల్డ్ ఓజోన్ డేను జరుపుతారు. అంతేకాక ఓజోన్ పొర పరిరక్షణ కోసం రూపొందించిన వియన్నా కన్వెన్షన్ ఈ ఏడాది 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇది తొలిసారి స్ట్రాటోస్పిరిక్ ఓజోన్ హ్రాసాన్ని ప్రపంచ సమస్యగా గుర్తించింది. UN ప్రధాన కార్యదర్శి యాంటోనియో గుటెరస్ ఈ విజయాన్ని బహుపాక్షిక సహకారానికి మైలురాయిగా అభివర్ణించారు. శాస్త్రవేత్తల హెచ్చరికలను దేశాలు పాటించినప్పుడు ఎంతటి పురోగతి సాధ్యమవుతుందో ఇది చూపించిందని అన్నారు. మాంట్రియల్ ప్రోటోకాల్ కింద ఫ్రిజ్లు, ఎయిర్ కండిషనర్లు, ఫైర్ ఫోమ్లు, హెయిర్ స్ప్రేలో వాడిన 99% పైగా హానికర రసాయనాలను తొలగించారు. మాంట్రియల్ ప్రోటోకాల్ లేకపోతే ఓజోన్ రంధ్రం మరింత పెరిగి అధిక యూవీ కిరణాల కారణంగా విస్తృతంగా చర్మ క్యాన్సర్, కంటి శుక్లాలు, పర్యావరణ నష్టం జరిగే ప్రమాదం ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1987లో సైన్ చేయబడిన మాంట్రియల్ ప్రోటోకాల్ ఓడిఎస్ ఉత్పత్తి, వినియోగాన్ని నిషేధించింది. ఈ అంతర్జాతీయ ఒప్పందం 197 దేశాల సహకారంతో ఓజోన్ పొర క్షీణతను తగ్గించడంలో విజయవంతమైంది. గతంలో సిఎఫ్సిఎస్, హెచ్సిఎఫ్సిఎస్, హాలోన్స్ వంటి రసాయనాలు ఎక్కువగా ఉపయోగించబడ్డాయి. ఇవి ఓజోన్ మాలిక్యూల్స్ను నాశనం చేశాయి. మాంట్రియల్ ప్రోటోకాల్ ద్వారా ఈ రసాయనాలపై నిషేధం విధించడంతో ఓజోన్ పొర రికవరీకి దారితీసింది. 2024లో అంటార్కిటిక్ ఓజోన్ రంధ్రం చిన్నదిగా ఉండడం ఈ ఒప్పందం యొక్క ఫలితమని WMO ధృవీకరించింది. ఈ ప్రోటోకాల్ క్లైమేట్ చేంజెస్ను తగ్గించడంలో సహాయపడిందని తెలిపింది. WMO డేటా ప్రకారం ఓజోన్ రంధ్రం 2000 సంవత్సరంలో 60 మిలియన్ టన్నుల డెఫిసిట్తో పోలిస్తే 2024 46.1 మిలియన్ టన్నులకు తగ్గింది. అయితే ఓజోన్ పొర రికవరీపై WMO అంచనా వేస్తున్నా ఇంకా అనేక ఆందోళనలున్నాయి. చైనా సహా పలు దేశాల్లో CFC-11 వంటి నిషేధిత రసాయనాలను అక్రమంగా ఉత్పత్తి చేస్తున్నట్లు గతంలోనే గుర్తించారు. దీంతో ఓజోన్ రికవరీ ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు. అదనంగా క్లైమేట్ చేంజ్ స్ట్రాటోస్పియర్ టెంపరేచర్లను ప్రభావితం చేస్తుంది. ఇది ఓజోన్ రికవరీని సంక్లిష్టం చేస్తుంది. WMO ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి మాంట్రియల్ ప్రోటోకాల్ అమలును కఠినంగా కొనసాగించాలని భావిస్తోంది.